ముందుగా ఉప్పు, అల్లం, కారం, గరం మసాలా, పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందామండి. నేను 1/2 kg ఫిష్ తీసుకున్నాను. ఇలా మసాలాలంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాల పాటు ఇట్లా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఈ ఆయిల్తోనే మనం ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్క గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం పండించిన మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టుకొని తర్వాత టేస్టీగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తీసుకొని హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ తీసుకోండి. ఈ ఫ్రైకి తవా ఫ్రైకి చాలా ఆయిల్ తక్కువ పడుతుందండి. అదే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు. నేను తవా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ తవా ఫ్రైని ఈ ఆయిల్ను ఈ తవా మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందే మ్యారినేషన్ చేసుకున్న ముక్కల్ని నీట్గా ఇట్లా పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మసాలాలు మంచిగా అంటున్నాయి ముక్కలకి. ఈ ఆయిల్గా సరిపోద్ది అండి. లాస్ట్ వరకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అదే కళాయిలో అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, తవలో అయితే ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా మామూలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిట్లు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఉన్న మసాలా కింద అడుగుంటుంది. ఇలా ప్రతి 1 నిమిషానికి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి ముక్కల్ని. దానివల్ల మనం వేసిన మసాలా ముక్కకే ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఫస్ట్ తిప్పుకున్నాగా మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుంటున్నాం. చూడండి, నేను ప్రతి మినిట్ ఒకసారి ఇట్లా తిప్పుతున్నా కాబట్టి నేను ముక్కకున్న మసాలా తవా కంటట్లేదు, ముక్కకే ఉంటుంది. ఇలా చూడండి, ముక్క ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుందో. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే మొత్తం మస అయిపోయిందండి. ఇప్పుడు స్లోగా ఫ్లేమ్ పెంచుకుంటూ ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువసేపు లో ఫ్లేమ్లో చేసుకుంటే లేట్ అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీడియం ఫ్లేమ్లో చేసుకొస్తున్నాం కాబట్టి ముక్క కూడా నీట్గా ఫ్రై అవుతా వస్తున్నది. అడుగుంటుంది. ఇప్పుడైతే అడుగుంటుందండి. కొంచెం ఫ్లేమ్ కూడా హై చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ఫిష్ మసాలా, కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. దీన్ని చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో బ్రౌన్ కలర్లో.